హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. పురాతన కాలం నుండి ఉసిరికాయను ఔషధ ఫలంగా ఉపయోగిస్తున్నారు. ఉసిరికాయను సకల రోగాలకు శత్రువుగా చెప్పవచ్చు. ఈ సీజన్లో ఉసిరికాయలు విరివిగా లభిస్తాయి. ప్రతిరోజు ఒక ఉసిరికాయ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా భోజనం అయిన తర్వాత 3 లేదా 4 ముక్కలు నోట్లో వేసుకుని చప్పరిస్తే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. చలికాలంలో విరివిగా ఉసిరికాయలు దొరుకుతాయి. పోషకాహార నిపుణులు కూడా ఉసిరికాయ తినమని సిఫార్సు చేస్తున్నారు. ఉసిరికాయలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండేలా చేస్తుంది. ఉసిరికాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, కాల్షియం, ఐరన్, బి కాంప్లెక్స్ విటమిన్స్, విటమిన్ బి, ఫైబర్, ఫాస్ఫరస్, కెరోటిన్, గల్లిక్ ఆమ్లం, ఎలాజిక్ ఆమ్లం వంటివి సమృద్ధిగా ఉంటాయి. పోషకాహార నిపుణులు కూడా ఉసిరికాయను ఆహారంలో భాగంగా చేసుకోమని చెబుతున్నారు. ఉసిరికాయను మనం రెగ్యులర్గా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కంటి శుక్లం నివారణలో సహాయపడి కంటి కండరాలను బలపరుస్తుంది. విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన కంటి లోపల ఒత్తిడి తగ్గుతుంది. కంటిలో దురద వంటి సమస్యలు ఉండవు. మనం ఉసిరికాయలను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని ఎండలో బాగా ఎండబడితే ఈ విధంగా తయారవుతాయి. ఇవి సంవత్సరం పొడవునా నిల్వ ఉంటాయి. వీటిని ఉసిరిపప్పు అని మార్కెట్లో అమ్ముతారు. మనం ఆ ముక్కలను తెచ్చుకుని తినవచ్చు. లేదా మనం ఇంటిలో ఉసిరికాయలను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి ఎండబెట్టుకుని కూడా మనం నిల్వ చేసుకుని తినవచ్చు. ఫ్రెష్గా దొరికినప్పుడు ఫ్రెష్గా తిని, సీజన్ కానప్పుడు అలా ఎండబెట్టుకున్న ఉసిరి ముక్కలను తింటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ఉసిరికాయ సహజ నిర్వీషీకరణగా, రక్త శుద్ధీకరణగా పనిచేస్తుంది. శరీరంలో విషాలను బయటకు పంపేస్తుంది. అంతేకాకుండా అధిక బరువు సమస్య నుంచి బయటపడేస్తుంది. హిమోగ్లోబిన్, ఎర్ర రక్త కణాల సంఖ్య పెంచి రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది. జీర్ణ ప్రక్రియకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ప్రేగు కదలికలను బాగా కదిలేలా చేసి, తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేసి, పొట్టకు సంబంధించిన ఎటువంటి సమస్యలు లేకుండా చేస్తుంది. కాలేయం పనితీరుకు కూడా బాగా పనిచేస్తుంది. శరీరానికి ఎటువంటి హానికరమైన రసాయనాలు అలాగే టాక్సిన్స్ లేకుండా చేస్తుంది. కాలేయం ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండటానికి ఉసిరికాయ చాలా బాగా సహాయపడుతుంది. ఆరోగ్యంగా మనం ఉంటేనే మనం అన్ని రకాలుగా ఫిట్గా ఉంటాం. వయసు పెరిగే కొద్దీ ఎముకలు పెలుసుగా బలహీనంగా మారతాయి. ప్రతిరోజు ఉసిరిని తీసుకోవటం వల్ల ఎముకలు ఆరోగ్యంగా బలంగా ఉంటాయి. ఎముకలు బలోపేతం చేయటానికి సహాయపడుతుంది. దంతాలను శుభ్రపరుస్తుంది. అలాగే దుర్వాసన తొలగించి దంతాలు బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. గ్యాస్ వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. గ్యాస్ సమస్య ఉన్నప్పుడు ఒక 2 ముక్కలు మన నోట్లో వేసుకుని నమిలినా సరిపోతుంది. దగ్గు, జలుబు, ఫ్లూ, నోటి పూతల చికిత్సకు కూడా అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఉసిరిలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడానికి, ఫ్లూ మరియు జలుబు కలిగించే వైరస్లను ఎదుర్కోవటానికి, శరీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేయటానికి సహాయపడుతుంది. డయాబెటీస్ ఉన్నవారికి కూడా అమృతం వంటి ఫలమని చెప్పవచ్చు. ఇన్సులిన్ స్పందనను పెంచి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నవారికి కూడా మంచి ప్రయోజనం కలిగిస్తుంది. కొలెస్ట్రాల్ తొలగిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది. రక్తహీనత సమస్య తొలగిపోవటానికి కూడా ఉసిరిలో ఉన్న విటమిన్ ఇ సహాయపడుతుంది. ఉసిరికాయ రసంలో తేనె కలుపుకొని తీసుకోవచ్చు. చిన్నపిల్లలు ఉసిరికాయ తినను మారం చేస్తే తేనె కలిపి ఇవ్వవచ్చు. జుట్టు సమస్యలను, చర్మ సమస్యలను కూడా ఉసిరికాయ పరిష్కరిస్తుంది. హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది. ఉసిరి పప్పు మనకి మార్కెట్లో దొరుకుతుంది. అలాగే ఉసిరి జ్యూస్ కూడా మార్కెట్లో లభ్యమవుతుంది. కానీ మనం ఉసిరికాయలను ఎండబెట్టుకుని ఉసిరి మొక్కలను తయారు చేసుకోవచ్చు. అలాగే సీజన్లో దొరికినప్పుడు ఫ్రెష్గా ఉన్న
కాయలను మాత్రమే తీసుకుంటే ఇంకా మంచి ప్రయోజనాలు కనబడతాయి. ప్రస్తుతం ఉసిరికాయలు చాలా విరివిగా లభ్యమవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు లభ్యమవుతున్న ఉసిరికాయలను ఉపయోగించుకొని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందవచ్చు. నోటి పూత ఉన్నప్పుడు కాస్త ఉసిరికాయ 2 ముక్కలను బుగ్గలో పెట్టుకొని నమిలితే నోటి పూత 1-2 రోజుల్లో తగ్గిపోతుంది. ఎన్ని మందులు వేసుకున్నా తొందరగా తగ్గదు నోటి పూత. కానీ ఉసిరి చాలా అద్భుతంగా పనిచేసి నోటి పూతను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. నోటి పూత ఉంటే మనం ఏమి తినాలన్నా కష్టమే. చూసారుగా ఫ్రెండ్స్, ఈ సీజన్లో విరివిగా దొరికే ఉసిరిని ప్రతిరోజు తీసుకోండి. అలాగే సీజన్ కానప్పుడు కూడా ఉసిరిని నిల్వ తీసుకొని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.